ఇక చంద్రగ్రహణం కారణంగా మూతబడ్డ విజయవాడ దుర్గ గుడి తిరిగి తెరుచుకుంది. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. సంప్రోక్షణ అనంతరం దర్శనానికి భక్తులను అనుమతించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రగ్రహణం కారణంగా మూతపడిన ఆలయాలన్నీ కూడా ఇవాళ తెల్లవారుజామున 2:30 అన్ని ఆలయాలు అయితే తెరుచుకోవడం అయితే జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం కూడా నిన్న 3:30 అయితే కనుక గేట్లన్నింటినీ కూడా మూసివేసిన పరిస్థితుల్లో ఇవాళ చంద్రగ్రహణం ముగిసిన నేపథ్యంలో ఆలయ ప్రాంగణం అంతా కూడా తెరుచుకోబడింది. అయితే మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి ఆలయంలో అయితే ప్రస్తుతం ఉన్నాము. భక్తులు కూడా ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉన్నారు. ఏదైతే చంద్రగ్రహణం కారణంగా నిన్న ఆలయాలన్నీ కూడా మూసివేసిన తరుణంలో అయితే కనుక శాస్త్రోక్తంగా అయితే కనుక సంప్రోక్షణ చేస్తారు. ఆలయంలో పూజలు అన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారికి కూడా అదే విధంగా ఇంద్రకీలాద్రి పైన అన్ని పూజా కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన ఆలయాలన్నీ కూడా సంప్రోక్షణ చేపట్టారని చెప్పొచ్చు. అటు తిరుమల, యాదాద్రి, భద్రాచలం అన్ని టెంపుల్లలో అయితే కనుక ఇప్పటికే రాత్రి ఏదైతే చంద్రగ్రహణం ముగిసిన అనంతరమే వెంటనే అన్ని కూడా తెరుచుకోబడ్డాయి. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం కూడా ఇప్పటికే తెరుచుకోబడింది. మనం చూస్తే ప్రత్యేకంగా అయితే కనుక అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నారు. ఏదైతే చంద్రగ్రహణం కనబడుతూ ఉంటుందో వాళ్ళందరూ కూడా చూశారు. ఆలయంలో ప్రత్యేకంగా అయితే కనుక ప్రతి ఒక్కటి కూడా మూసేసే ముందు అన్ని కూడా తొలగించిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఒకప్పుడైతే ఇక్కడంతా తోరణాలతో అయితే కనుక చాలా అందంగా అలంకరించబడి ఉంటుంది. బట్ కానీ నిన్న ఏదైతే చంద్రగ్రహణం కారణంగా తోరణాలు అన్నిటిని కూడా తీసేసిన పరిస్థితి, లోపల అలంకరణ కూడా మొత్తం అంతా కూడా తీసేశారు. అలంకరణ ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు. త్రూఅవుట్ ద ఆలయం ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ ఏదైతే చంద్రగ్రహణం కారణంగా నిన్న 3:30 కంటే ముందే కూడా ఇక్కడ ఏదైతే అలంకరణ చేసి ఉంటారో వాటన్నిటిని కూడా వేద పండితుల ఆధీనంలో అయితే కనుక ఇదంతా కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయానికి తాళాలు వేసిన పరిస్థితి అయితే ఉంది. పూజా కార్యక్రమాలు అయ్యేంత వరకు కూడా కింద ఎవరిని కూడా అంత త్వరగా అనుమతించకూడదు అంటూ కూడా నిన్న ఏవైతే రిస్ట్రిక్షన్ పెట్టిన నేపథ్యంలో వాళ్ళ పొద్దు నుంచి కూడా భక్తులందరినీ కూడా అనుమతిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చంద్రగ్రహణం తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే కిటకిటలాడుతూ కూడా భక్తులందరూ వస్తున్న పరిస్థితి ఇంద్రకీలాద్రి పైన కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యంతో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి.